హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. ఈరోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ పెద్ద అమ్మాయిని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించాను, 4 days అయింది. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట. మేము ముగ్గురమే కాబట్టి బండి మీద అయితే స్లోగా వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. పెద్ద అమ్మాయిని పంపించిన కానించి అసలు ఎప్పుడెప్పుడు వెళ్దాము, ఎప్పుడు తీసుకొచ్చేద్దాము, లేకపోతే మేమే వెళ్ళి అక్కడ ఉందామా అన్నట్టు చాలా ఆలోచిస్తున్నాము. అది కాకుండా అక్క వాళ్ళ అమ్మాయిది, చిన్న అమ్మాయిది బర్త్డే కూడా ఉంది. సరేలే వెళ్ళినట్టు ఉంటుంది, అక్కడ 2 days ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ముందే అయితే వెళ్తున్నాము. 2 days ముందే వెళ్తున్నాము. అసలు పెద్దమ్మని పంపించగానే నుంచి అసలు ఉండలేకపోయాము. ఎందుకు పంపించామా అనుకున్నాము. కానీ తనైతే చాలా హ్యాపీగా ఉంది, అమ్మ దగ్గర ఉంది, అక్కడ పిల్లలందరూ ఉంటారు, బాగానే ఉంటుంది. మేము ఎక్కడైతే అసలు ఉండలేకపోయాము. పిల్ల చిన్నది ఆడుకుంటే అయ్యో తనుంటే ఇద్దరు ఆడుకునేవారు, ఎట్లా చేసేవారు అని తలుచుకుంటూనే ఉండేవాళ్ళం. కానీ హెల్త్ పరంగా అయితే ఓకే, పంపించడమే బెటర్ అనిపించింది నాకు. అక్కడైతే అమ్మ జాగ్రత్తగా చూసుకుంటారు, ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడిపోతాం అనిపించింది. అక్క దగ్గరికి వెళ్తున్నామని ఎంత సంతోషం ఉందో అసలు చిన్నతల్లకైతే. కొంతసేపు అయితే అలా రోడ్ చూస్తూనే ఉంది, మళ్ళీ మధ్యలో పడుకోపోయింది. ఉయ్యూరు మెయిన్ సెంటర్ ఇది. ఫస్ట్ అయితే వీరంతల టెంపుల్ వస్తుంది, టెంపుల్ తర్వాత మెయిన్ సెంటర్ నుంచి ఎట్లా వస్తే శివాలయం గుడి. మేము పుట్టిన కాంచి ఏదైనా టెంపుల్కి ఎక్కువసార్లు వెళ్ళామంటే శివాలయం టెంపుల్కి. ఈ టెంపుల్ మాత్రం చిన్నప్పటి నుంచి మా అమ్మ రెడీ చేయడం, ఇక్కడికి పంపించడం నన్ను మా అక్కని. చాలాసార్లు వెళ్ళాము. ఉయ్యూరు కాలేజ్ అనమాట ఇది. ఉయ్యూరు తల్లి తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతుంది January 28 నుంచి. చాలా బాగా చేస్తారు, ఎక్కడి నుంచో జనం అందరూ బాగా వస్తారనమాట. 11 days ఉంటుంది. నేను కూడా కుదిరితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఈసారి నేను కూడా వెళ్దామని అయితే అనుకున్నాను. నేను జాబ్ చేసినప్పుడు అయితే మా మేడమ్స్ని అయితే చాలా రిక్వెస్ట్ చేసేదాన్ని, మేడం ఊరు వెళ్ళాలి, పండగ ఉందని చెప్పేసి. అసలు పంపించేవారు కాదు. ఒకవేళ పంపించినా కానీ కండిషన్ అనమాట, ఇంకో 1 dayలో వెళ్ళి రావాలి అన్నట్టుగా. ఒక్కోసారి అది కూడా ఇచ్చేవారు కాదు. అసలు చాలా బాధ అనిపించేది. 11 days అసలు మామూలుగా జాతర అంటే జాతర. ఇంకా ఈసారి కూడా మిస్ అవ్వకుండా ఇంకా 11 days ఊర్లోనే ఉండిపోదామా అన్నట్టు అయితే ఉంటుంది. పిల్లలు పుట్టినాక ఒకసారి అయితే తీసుకొని వెళ్ళాము, ఈ సెకండ్ టైము. ఇప్పుడు కూడా ఏ అడ్డంకు లేకుండా మంచిగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మకైతే నేను చెప్పలేదు వస్తున్నామని. వీడియో కాల్ చేస్తే మామూలు బయటకు వెళ్తున్నామని చెప్పా కానీ ఇంటికి వస్తున్నామని చెప్పలేదు. సర్ప్రైజ్గా వెళ్దాము, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం అన్నట్టు అయితే స్టార్ట్ అయిపోయాను. ఒకసారి చూడండి వాళ్ళ రియాక్షన్ ఏంటో. చూస్తుంది కేశా. ఇటు చూడవా ఎక్కడికన్నా ఇప్పుడు రాదు నా దగ్గరికి. అటువంటి పెట్టాను, కంప్లైంట్ ఇస్తున్నారు నీ మీద. కొడుతున్నావా? ఇగో చెల్లి ఇల్లు ఎంత అవుతుంది మీదేనా? అది ఒంగుని అవుతుంది. ఇగో అక్క బాగున్నాక. దాని కూడా చైత్రాలు ఇదే. చెల్లి
పట్టుకో ఇక బాగున్నాను రా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నాలుగోళ్ళే కదా అందరు కావట్లేదు. దామ్మా ఎత్తుకుంటుందా? సారీ సారీ చెప్పాగా. దా ఓకేనా? తీసుకోనా? దా లేదులే పంపిలే. ఇంక పంపించు. ఇంక పంపిలే. వద్దులే నిద్రకు వచ్చా. ఇద్దరికే ఎప్పుడో వద్దులే. ఇదేం మూతమ్మా? బాగానే ఉంది. ఉండదే వస్తున్నాం కానీ కదా మన మాట వదిలే చెప్పుడు ఇలా రై సారీ సరేనా? ఇంకెప్పుడు పంపించలే. ఉమ్మ పెట్టు. అమ్మకు ఉమ్మ. ఆపిల్ దా. ఎవర్రా మీరంతా అని చూస్తుంది అది. దా ఉమ్మ పెట్టు. మా నాన్న నైట్ అయితే రిటర్న్ అయిపోయారు మళ్ళీ ఇంటికి. ఇంకా చాలాసేపు దాకా నా దగ్గరికి అయితే రావట్లేదు. ఇంకా ఏడుస్తుంది. ఇంకా అక్క తీసుకొని పడుకోబెట్టింది. కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంక నేను తీసుకున్నాను. ఇంకా అప్పుడు ఇంకెట్లా కొంచెం ఇట్లా ఆడిచ్చి బొజ్జుకిస్తే అప్పుడు సెట్ అయిందనమాట. అప్పుడు ఫేస్లో నవ్వు వచ్చింది. అంతకుముందు వరకు అయితే అసలు తీసుకున్న ఏడుస్తుంది, రావట్లేదు. పడుకొని లేచినాక కొంచెం సెట్ అయ్యింది. ఇంకా ఇది ఇలా ఉందన్నమాట. ఇంకోసారి ఎక్కడికి పంపించకూడదు అనిపించేసింది. ఇంక ఇప్పుడు నా దగ్గర నుంచి ఇంకెవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నికేత ట్విన్ స్టోరీస్. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.